హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. ఇంకా నిన్న మార్నింగ్ లేవగానే ఇక్కడైతే ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టుకుంటున్నాను. పాలలో నుంచి అయితే ఇంకా వెన్న ఉంటుంది కదా, అదైతే తీసానండి. తీసి ఇంకా వెన్నదైతే అలానే బయటనే పెట్టేశాను, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. ఎందుకంటే చాలా రోజులు అవుతుందండి వెన్న కలెక్ట్ చేస్తూనే ఉన్నాను, కానీ నెయ్యి తయారు చేయట్లేదు. ఈ మధ్యలో అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు నెయ్యి చేయడానికైతే. చాలా టైం పడుతుంది కదండి, ఓపిక ఉండాలి. ఇంకా ఈరోజు చేద్దాము. ఇంకా నెయ్యితో చాలా ఏదో ఒక దాంట్లో అయితే యూజ్ ఉంటూనే ఉంటుంది కదా, ఇంకా వాడకుండా నూనె వాడుతున్నానండి నెయ్యి ప్లేస్లో. ఇంకా పిల్లలకు నెయ్యి మంచిది కదా, ఇంక ఈరోజు అయితే చేద్దామనేసి మా మమ్మీ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకా తీసి పక్కన అయితే పెట్టేశానండి ఫ్రిడ్జ్లోంచి. ఇంక ఇక్కడైతే బాబుది పాల బాటిల్ ఉంటుంది కదా, అదైతే ఇంకా మరగబెట్టేస్తున్నాను. సైడ్ పాలు పెట్టాను. ఇంకా తర్వాత అయితే రైస్ కడుగుతున్నానండి. ఆల్రెడీ ఇల్లు అయితే ఊడ్చేసానండి. ఇంకా మా అమ్మ ఏమో బయట పని చేస్తుంది, లేచింది. మా మమ్మీ వాళ్ళు ఉన్నారు. సో ఇంకా నిన్న రాఖీ కదా, నైట్ వచ్చారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. సో మామయ్య వాళ్ళ ఊరికి వెళ్ళి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇక్కడే ఉన్నారండి. ఇంకా వాళ్ళైతే లేచారు. లేచి మొన్న మేము ఫంక్షన్కి వెళ్ళాము కదా, ఫంక్షన్కి వెళ్ళాము. నెక్స్ట్ డేనేమో ఇంకా నిన్న రాఖీ పండగ కదా, ఈ బట్టలు అన్నీ ఉన్నాయండి. కొత్త బట్టలు అన్నీ పిండేటివి ఉన్నాయి. ఇంకా అవన్నీ పిండుతా అనేసి మమ్మీ అయితే బయట వేస్తుందండి. సో ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అవ్వు, తర్వాత పిండుదులే అనేసి చెప్పాను. ఇంకా నేనైతే పాలు మరిగిపోయాయి కదా, మా మమ్మీ వాళ్ళు అయితే ఇంకా బ్రష్ చేసుకొని వచ్చారు. మా హస్బెండ్ కూడా ఇంకా వాళ్ళ కోసం అయితే ఇక్కడ టీ పెడుతున్నానండి. ఇంకొక సైడ్ అయితే నా కోసం హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను. నేను కూడా ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయానండి. ఇక్కడ షుగర్ అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ షుగర్ డబ్బాలోకి అయితే షుగర్ రీఫిల్ చేసుకుంటున్నానండి. ఒక్కసారి 3-4 కేజెస్ తీసుకొస్తున్నాము. అవి 2-3 మంత్స్కి వస్తున్నాయండి. లేదంటే కేజీ తీసుకొస్తే తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకనేసి ఇక్కడ చూడండి, దీంట్లో అయితే ఈ డబ్బాలో అయితే 2 కేజీస్ వరకు పడుతుంది. ఇంకా నేను నిండుగా ఏం పోయలేదు, కొంచెం తక్కువనే అయితే పోస్తానండి. ఇంకా పోసి కవర్కి మళ్ళీ ముడేసుకొని ఇంకా కవర్ అయితే స్టోర్ చేసుకునే డబ్బాలో పెట్టేశాను. ఈ బాక్స్ ఏమో ఇంకా పైన పెట్టేసుకున్నానండి. ఇక్కడ టీ అయితే మరిగిపోయిందండి. సో ఇంకా మా హస్బెండ్కు ఇంకా తన కప్పులో తనకి, మమ్మీ వాళ్ళకేమో వేరే కప్పులలోకి అయితే టీ పోసిస్తున్నాను. ఇంకా పాప అయితే లేచిందండి. పాప బాబు ఇద్దరు లేచారు. ఇంకా మా పాప అయితే స్కూల్కి వెళ్తావా అని అడిగితే ఇంకా వెళ్తా ఉందండి. సో వెళ్తా అన్నప్పుడు పంపించాలి అనేసి ఇంకా తననైతే పంపిద్దాం అనుకున్నాను. రైస్ అయితే పొద్దున్నే కడిగానని చెప్పాను కదండి. ఇంక ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఏం లేదండి. ఈ మధ్యలో అయితే అసలు బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు. ఇంకా ప్రిపేర్ చేయాలి రేపటి నుంచి అయినా. ఇక్కడైతే వేడి నీళ్ళు కూడా కాగిపోయాయండి. టీ వాళ్ళకి ఇచ్చేసి వచ్చాక అయితే ఇంకా నా కోసం హాట్ వాటర్ చేసుకుంటున్నాను. ఇంకా లెమన్ స్క్వీజ్ చేసుకొని హనీ అయితే వేసుకుంటున్నానండి. చెట్టుకున్న నిమ్మకాయలు అన్నీ అయిపోయాయండి. ఇంకా ఎక్కడో ఒకటి అలా అలా ఉన్నాయి. సో ఇంకా అవైతే యూజ్ చేసుకోవాలి జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని. మొన్న మేము ఊరికి వెళ్ళి వచ్చేసరికి ఎవరో తెంపుకెళ్ళారండి నిమ్మకాయలన్నీ. చాలా ఉండే అసలు చెట్టుకు. ఇంక ఇప్పుడు చూస్తే అయితే మొత్తం పలచబడ్డట్టు అయిపోయాయండి. ఇంకా నా హాట్ వాటర్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా నెమ్మదిగా తాగుదాం పని చేసుకుంటూ అనేసి. ఇంకా ఫ్రిడ్జ్లో గోరుచిక్కుడుకాయ ఉంటే ఇంకా గోరుచిక్కుడుకాయ అయితే తీసుకొని వచ్చానండి. ఈ గోరుచిక్కుడుకాయ తీసుకొచ్చి కూడా 5-6 డేస్ అవుతుందండి. ఒక్కొక్క వెజిటేబుల్ అయిపోయాయి, లాస్ట్కి ఇవే మిగిలాయండి. ఇంకా ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రై చేద్దామనేసి అయితే ఇంకా ఈ గోరుచిక్కుడుకాయ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా మధ్యలో మా మమ్మీ వచ్చి హెల్ప్ చేసిందండి. నా ఒక్కదానికే చాలా టైం పడుతుంది కదా అనేసి. ఇంకా మా మమ్మీ వాళ్ళకేమో పొద్దున్నే లేట్ అవుతుందేమో అని పాపకి స్నానం చేయించనా అని అడుగుతూనే ఉందండి మా మమ్మ అయితే. ఇక నేనేమో చేపిద్దాంలే నెమ్మదిగా 8-8:30 వరకు అనేసి నేను అంటూ ఉన్నాను. లేట్ అవుతుందేమో అనేసి ఇంకా వాళ్ళు టెన్షన్ పడుతున్నారండి. లేట్ ఏం కాదు, పిల్లలకి కొంచెం పొద్దున్నే స్నానం చేయించామనుకో మళ్ళీ వాళ్ళు వెళ్ళే వరకు అంత చికాకుగా ఉంటారు కదా అనేసి నేను ఎప్పుడైనా నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యాకైతే ఇంకా వెళ్తుంది అని 1/2 అవర్ ముందే స్నానం చేపిస్తానండి. సో ఇంక ఇక్కడైతే మా మమ్మీ వచ్చి హెల్ప్ చేసిందండి ఈ గోరుచిక్కుడుకాయ ఉంచడంలో అయితే. ఇంకా పిల్లల్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటే నేనైతే నా పని చేసుకుంటున్నానండి. ఇంట్లో ఒకరు ఉంటే ఎంతైనా చాలా హెల్ప్ అవుతారు కదండి. ఇంకా మన పని విషయంలో కాకుండా కానీ పిల్లలను చూసుకోవడం విషయంలో అయినా హెల్ప్ అవుతారు కదా. ఇంకా పొద్దున్నే హడావిడి చికాకు ఇవి ఏమి ఉండవండి, ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ పిల్లలను చూసుకుంటారు, మనమేమో మన పని ప్రశాంతంగా చేసుకోవచ్చు. అదే మన పని మనం చేసుకుంటూ ఒక సైడ్ పిల్లలను అటు ఇటు
సర్దుకుంటూ ఇంకా చేసుకుంటూ అయితే చాలా లేట్ అయిపోతుంది కదా, మళ్ళీ టెన్షన్ వచ్చేస్తూ ఉంటుందండి స్కూల్కి ఎక్కడ లేట్ అయిపోతుందో అనేసి. ఇక్కడైతే గోరుచిక్కుడుకాయ ఉంచాక అయితే ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇంకా కర్రీ చేద్దామని స్టవ్ మీద అయితే ఒక సైడ్ ఏమో రైస్ పెట్టాను, ఇంకొక సైడ్ కర్రీ గిన్నె పెట్టేశానండి. పెట్టాక చూసేసరికి ఆయిల్ అయిపోయిందండి. ఇంక ఇదైతే మొన్న ఆన్లైన్లో బుక్ చేసాం, ఆయిల్ ఎక్స్ట్రాక్టర్ అండి. సో ఆయిల్ మొన్న మా హస్బెండ్ ఏం చేస్తాడంటే పెద్ద పీప్ అంటారు కదండి, అదే తీసుకుందాం, ఈ ప్యాకెట్స్ అవి తొందరగా అయిపోతున్నాయి అనేసి ఇది తీసుకుందాం అనేసి ఇది తీసుకున్నామండి. ఇంకా దీంట్లోంచి ఆయిల్ ఏమో మాకు తీయడానికి రావట్లేదు, సో అందుకనేసి ఆన్లైన్లో ఇదైతే బుక్ చేసామండి. సో దీంతో అయితే ఇట్లా ఈజీగా ఆయిల్ తీయొచ్చు. మా హస్బెండ్ ఏమో దాన్ని స్పీడ్గా అన్నారండి. సో ఆయిల్ అంతా అటు ఇటు చిల్లి పడింది. ఇంకా మనకి 5 లీటర్స్ క్యాన్ అలాంటి ఉంటుంది కదా, అలాంటి వాటిలలో తీసుకుంటే ఆయిల్ అయితే ఇట్లా అటు ఇటు చిల్లకుండా ఉంటుందండి. ఇదైతే బాగానే పనికొచ్చింది అనిపించింది నాకైతే. కానీ ఆయిల్ ఎక్స్ట్రాక్టర్ ఆయిల్లో నుంచి తీసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తీయాలండి. తీసి దాంట్లో ఉన్న కొంచెం ఆయిల్ ఉంటే మనకు కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆ గిన్నెలో డైరెక్ట్ వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు అదే వేసానండి దీంట్లో అయితే. మా హస్బెండ్ ఏమో దాంట్లో నుంచి ఆయిల్ డబ్బాల నుంచి సడన్గా ఆయిల్ ఎక్స్ట్రాక్టర్ ఉంటుంది కదా, అది తీసేసారండి. తీస్తే ఇంకా ఆయిల్ కొంచెం అయితే కింద పోయింది. ఒక కర్రీకి సరిపోయే కంటే తక్కువ, కొంచెం తక్కువ అయితే ఆయిల్ కింద పోయిందండి. మొన్న కూడా కొంచెం ఆయిల్ అయితే పోయింది. మొన్న డైరెక్ట్ పోసేటప్పుడు ఇంకా నాకు అనిపించిందండి, అసలు ఇది వేస్ట్గా తీసుకొచ్చాం, ఒక 100 రూపాయలు ఏమో సేవ్ అవుతాయి అనుకుంటా అండి డబ్బులు. ఇంకా ప్యాకెట్స్తో పోలిస్తే దీనికి ఆ 100 రూపాయలు ఇక్కడ మింగేసింది అనిపించిందండి. ఎందుకంటే ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్టర్ ఉంది కదా, దానికైతే ఆన్లైన్లో 130 140 ఉందండి. ఇంకా ఏదో లాభం జరుగుతుందని కొనుక్కుంటే దానికోసం ఇంకొకటి కొనాల్సి వచ్చిందండి. కాకుంటే ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్టర్ మనకి ఎప్పుడున్నా యూజ్ అవుతుంది కదండి. ఇంకా మనం నెక్స్ట్ ఇంకో డబ్బా కొనుక్కున్నా కానీ అది వాష్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా తీయడానికి యూజ్ అవుతుంది కదా. సో అలా అనిపించింది లేండి. తర్వాత అయితే ఇంకా ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ పిల్లలకైతే వాటర్ పెట్టానండి. ఇంకా వెళ్ళి స్నానాలు చేయించి వచ్చాను. ఇంకా వచ్చేలోపు ఈ కర్రీ మొత్తం దగ్గర పడిందండి. ఇంకా మా మమ్మీ స్నానాలు చేయిస్తుంది పాపకి. ఇంకా మా పాప ఏమో వద్దు మమ్మీ చేయించాలి అనేసి అంది అండి. సో ఇంకా వెళ్ళి నేనే చేయించేశాను. ఇంకా మా మమ్మీ కర్రీ బంద్ చేయనా అంటే ఇంకా ఆయిల్లో అది పూర్తిగా ఫ్రై అవ్వని, ఇంకా పూర్తిగా ఫ్రై అయ్యాక బంద్ చేద్దులే అనేసి అన్నాను. ఇంకా నేను వచ్చేలోపు కూడా ఈ కర్రీ కాలేదండి. సో నేను వచ్చాక అయితే దీంట్లోకి ధనియాల పొడి, ఉప్పు, కారం అదంతా వేస్తాను. ఇంకొక సైడ్ రైస్ కూడా అయిందండి. ఇంకా ఈ కొత్త బాక్స్ మొన్న మా నాన్నమ్మ చనిపోతే రిటర్న్ గిఫ్ట్స్ లాగా అయితే మేమందరం ఇచ్చామండి. అంటే మనవరాళ్ళం, మా అక్క వాళ్ళు, మా చెల్లె వాళ్ళు అందరం కలిసి అయితే ఇచ్చేసాము. సో ఆ బాక్స్లో ఇంకా మిగిలితే మాకైతే వచ్చాయండి. ఒక 7-8 వరకు వస్తే ఇంకా నేను మా పక్కన వాళ్ళకు అలా ఇచ్చేసాను. ఒక 2 మిగిలాయి. సో దాంట్లో ఇంకా మా పాప అయితే ఈరోజు ఆ బాక్స్లోనే పెట్టు అనేసి ఇంకా పొద్దున్న నుండి అంటుందండి. ఇంకా బాక్స్ అయితే తోమేసి ఇంకా ఆ బాక్స్లోనే పెట్టాను. స్నాక్స్కి అయితే బిస్కెట్లు పెట్టేశాను. హాయ్ అండి. ఇంకా అందరూ ఇలా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారు. సో నేనైతే ఇంకా ఓకేగా సెలబ్రేట్ చేసుకున్నానండి. నిన్నైతే వ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేదు, ఇంట్లో ఇంకా రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా. సో అందరి ముందు అయితే కొంచెం మొహమాటానికి ఇంకా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి. డైలీ వ్లాగ్ షూట్ చేస్తాను కదా, ఇంకా అవే మంచిగా అనిపిస్తాయండి నాకైతే. ఎక్కడికన్నా వెళ్ళినా కానీ లేదా ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ అలాంటివి ఉన్నప్పుడు అయితే ఎక్కువ షూట్ చేయబుద్ది కాదు. అందరి ముందు ఫోన్ పట్టుకొని ఇంకా ఆ వీడియో అదంతా అయితే ఎందుకులే అనిపిస్తుంది. ఇంకా నాకు కూడా కొంచెం మొహమాటం అండి, మళ్ళీ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా. సో అందుకనేసి ఎక్కువ అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా మొన్న కొంచెమే షూట్ చేశాను, నిన్న రాఖీ రోజు కొంచెమే. ఇంకా ఈరోజు అయితే పొద్దున్న నుండి ఇంకా ఇంట్లో పని అయితే నేను చేశానండి. పొద్దున్న లేచి వంట పని అయితే మమ్మీ వాళ్ళు ఉన్నారు, నిన్న నైట్ వచ్చారు ఇక్కడికే. సో ఇంకా మమ్మీ ఉంది బయట, నిన్న కొత్త డ్రెస్సులు పిల్లలు వేసుకున్నవి అవన్నీ ఇంకా మమ్మీ వాష్ చేసిందండి. పనంతా బయట పనంతా మమ్మీనే చేసేసింది. ఇట్లా ఓన్లీ పాపకైతే వంట చేసి బాక్స్ పెట్టి స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా మమ్మీ వాళ్ళైతే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళిపోయారు. ఇప్పుడైతే ఈవినింగ్ 3:30 అలా అవుతుందండి. 3:45 అవుతుంది. బాబు అయితే పడుకున్నాడండి. సో ఇంకా పైన బిల్డింగ్ పైన బట్టలు అన్నీ ఆరేసింది. ఇంకా అవన్నీ వెళ్ళి తీసుకొచ్చుకొని ఇంకా కొంచెం ఈవినింగ్ పనులు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చేసుకోవాలండి. ఇప్పుడైతే చూడండి ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఏంటిది, ఎవరు కావాలి? అమ్మ పోయింది మరి, అమ్మ పోయింది నాన్న, పోయిందిరా. అరే పోద్దా వాళ్ళ ఇంటికి? కావాలా? మళ్ళీ వస్తుంది.
పాప బజ్జుండు, పాప బజ్జుండు. అమ్మమ్మాట మళ్ళీ వస్తుందంట, మళ్ళీ వస్తుందంట. ఏంటో అమ్మమ్మ మళ్ళీ వస్తుందంట, అమ్మమ్మ మళ్ళీ వస్తుందంట. స్కూల్లో ఏం చేసినావు ఈరోజు? స్కూల్లో ఏం చేసినావు? స్కూల్లో అన్నం తిన్నావా? చూడండి, ఇంకా మా మమ్మీ కోసం మా పాప అయితే చిన్నప్పుడు మనం కూడా అంతే కదా, ఇంకా ఊరికి ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళు వెళ్తే ఇంటికి రాగానే వాళ్ళు కనబడకుంటే ఇంకా ఏడుపు వచ్చేది కదా. మా పాప కూడా ఇంక ఈరోజు స్కూల్కి వెళ్ళాలందండి, కానీ నేనే వెళ్ళి ఏం కాదంటే వెళ్ళింది. ఇంకా రాగానే చూడండి స్టార్ట్ చేసింది ఏడుపు. ఈరోజు అయితే పొద్దున స్కూల్కి ఫస్ట్ వెళ్తా ఉందండి. ఇంకా తర్వాత మా మమ్మీ మేము వెళ్తున్నాం ఐరా ఇంకా అనేసరికి స్కూల్కి రెడీ చేసేటప్పుడు మళ్ళీ వెళ్ళా అందండి. ఏం కాదు నాని వెళ్ళు అంటే ఓకే అనేసి వెళ్ళిందండి. ఇంకా వచ్చేసరికి మా మమ్మీ లేదు, లేకపోయేసరికి ఇంకా ఇలా ఏడుస్తుంది చూడండి. ఇంకా ఏడ్చింది. తర్వాత నేనేమో నా పని చేసుకుంటున్నానండి. ఇంకా మా పాప డోర్ తీసుకొని బయటికి వెళ్ళింది. బయటికి వెళ్తే నేను ఇంకా మా పక్కన వాళ్ళ ఇంటికి వెళ్తుందండి పిల్లలతో ఆడుకోవడానికి. సో వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనుకున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత చూసేసరికి ఇంకా మా 5 ఇల్లులు దాటేసి రోడ్డు ఉంటుంది కదా, రోడ్డు వరకు వెళ్ళిందండి. ఇంకా నేను ఫుల్ భయపడిపోయి ఇంకా ఉరికాను. ఇంకా మా హస్బెండ్ అయితే నాకంటే ఫాస్ట్గా రన్ చేశాడు. ఇంకా ఐరా ఆగు అనేసరికి ఇంకా అక్కడ ఆగిందట అండి. ఇంకెటు వెళ్తున్నావు అంటే అమ్మమ్మ పోతున్నా అనేసి అంటుందంట. ఇంకా మా హస్బెండ్ అయితే భయపడి ఎత్తుకొని వచ్చేసారు. ఇంకా అలా వెళ్ళొద్దు నాన్న అది అనేసి చెప్పామండి. ఒక్క 5 మినిట్స్ చూడకుండా ఉంటే ఇంకా ఎక్కడికి వెళ్ళేదో ఏమో అండి, చాలా భయం వేసింది నాకైతే. సో మమ్మీ వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే వెళ్తా అని చెప్పారు, కానీ తనకు అర్థం కాలేదండి. ఇంకా స్కూల్ నుంచి ఇంటికి అయితే హ్యాపీగా వచ్చింది. రాగానే ఇంకా హ్యాపీగా వచ్చింది ఏంటా అని నేను అనుకున్నాను. ఇంకా అమ్మమ్మ అని ఇల్లంతా వెతికిందండి. ఇంకెక్కడ చూసినా మా మమ్మీ కనిపించలేదు. ఇంకా అలా ఏడుపు అయితే స్టార్ట్ చేసిందండి, అమ్మమ్మ కావాలనేసి. ఇంకా పిల్లలు ఎవరికైనా గ్రాండ్ పేరెంట్స్ అంటే బాగా అఫెక్షన్ ఉంటుంది కదండి. ఇంకా వాళ్ళైతే ఏమనరు, బాగా చూసుకుంటారు. సో ఇంకా అలా ఉంటుంది కదా పిల్లలకైతే. నాకు కూడా చిన్నప్పుడు అంతే ఉండేయండి, మా అమ్మమ్మ అంటే ఫుల్ ఇష్టం ఉండేది. ఇంకా ఒకసారి అయితే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఏమో ఇంకా సండే రోజు మా అమ్మమ్మ వస్తా అని చెప్పిందండి మా ఇంటికి. ఇంకా మా మమ్మీ వాళ్ళేమో పొలం దగ్గరికి వెళ్ళారు, నేను ఇంటి దగ్గరే ఉన్నాను. సో మా అమ్మమ్మకు ఈ అదే అలసంద వడలు అంటారు కదండి, ముద్దగారెలు అంటాం మా సైడ్ అయితే. ఇంకా అవి అయితే చాలా ఇష్టం అండి మా అమ్మమ్మకి అయితే. ఇంకా మా మమ్మీ వాళ్ళు బొబ్బర్లు పండించేవాళ్ళు, ఇంట్లో ఎప్పటికీ పప్పు స్టాక్ ఉండేదండి. సో ఇంకా నేనేం చేశానంటే ఇంకా ఆ పప్పు నానబెట్టి ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా దాన్ని మిక్సీ పట్టేసి గ్యారెలు చేద్దామనేసి గ్యారెలు చేసి పెట్టానండి. మా అమ్మమ్మ వస్తుందేమో అనేసి, ఇంకా మా అమ్మమ్మకి ఇష్టం కదా చేసి పెడదామనేసి, ఇంకా నేను 10th ఉన్నప్పుడే అండి ఇంకా అవైతే చేసి పెట్టానండి. ఇంకా చేసి ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాను మా అమ్మమ్మ కోసం అయితే. అస్సలు రాలేదండి మా అమ్మమ్మ అయితే. కాల్ చేస్తే ఇంకా ఈరోజు కాదు రేపు వస్తానని చెప్పిందండి. ఇంకా నెక్స్ట్ డే అయితే మళ్ళీ మా మమ్మీతో చేపించేసాను అవైతే మా అమ్మమ్మ కోసం. అదైతే నాకు బాగా గుర్తొచ్చింది ఇప్పుడు మా పాప ఏడుస్తుంటే అయితే. సో ఇంక ఇక్కడైతే మీతో మాట్లాడుకుంటూనే బట్టలు అయితే మడత పెట్టేశానండి. బిల్డింగ్ పైకి వెళ్ళి తీసుకొచ్చాను కదా అవన్నీ. తర్వాత కిచెన్లోకి వచ్చి ఇక్కడ పాలైతే మరగబెడుతున్నాను. పాలైతే కొన్ని ఎక్కువ తీసుకుంటున్నామండి, పిల్లలిద్దరు తాగుతున్నారు. ఇంకా లీటర్ పాలు సరిపోవట్లేదని లీటర్న్నర తీసుకున్నాం. ఇంకా గిన్నె చిన్నగా ఉందని 2 గిన్నెలలో అయితే ఇంకా కాగబెడుతున్నానండి. అది 2 స్టవ్ మీద పెట్టి ఇంకా పొద్దున అయితే వెన్న ఉంటుంది కదా అది బయట పెట్టుకున్నాను కదండి. సో ఇంకా ఆఫ్టర్నూన్ వరకు కూడా అది కరగలేదండి. అందుకనేసి ఇప్పుడు ఈవినింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ అయితే ఏం వ్లాగ్ షూట్ చేయలేదండి, పొద్దున పాపకి బాక్స్ పెట్టాను. ఇంకా తర్వాత అయితే వీడియోస్ ఉంటే కొన్ని ఎడిట్ చేసుకున్నానండి. ఇంకా మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు వీడియోస్ ఎడిటింగ్ కూడా చేయబుద్ధి కాదండి నాకైతే. ఇంకా ఎలానో అలా చేసేసాను. వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఏమి ఇవ్వలేదండి. మొత్తానికి చేసేసి ఇంకా అది అప్లోడ్ చేసి ఇంకా మమ్మీతోటే ఉన్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో వాళ్ళైతే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయాకైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ ఈ పనులు స్టార్ట్ చేశానండి. ఇంక ఇక్కడ వెన్న అయితే మొత్తం ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఇంకా తర్వాత అయితే పాలు కాగాయండి. మా హస్బెండ్ కోసం టీ పెట్టాను. టీ పెట్టి ఇంకా దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ పట్టే అంత ఓపిక నాకు లేదండి. సో అందుకనేసి
అంటే ఓపిక అంటే అది మిక్సీ పడితే మళ్ళీ మిక్సీ జార్కి అంతా అంటుకుంటుంది, అవన్నీ క్లీన్ చేయాలి. సో అందుకనేసి ఇప్పుడు మా బాబు అయితే పడుకున్నాడండి, మళ్ళీ ఆ మిక్సీ సౌండ్కు లేస్తాడు. సో ఇలా తిప్పితే కూడా వస్తుందండి వెన్న అయితే, కానీ కొంచెం ఫోర్స్ యూజ్ చేయాలి. కొంచెం సేపు తిప్పానండి, చేతులు లాగుతున్నాయని ఇంకా మా హస్బెండ్ని పిలిచాను. ఇంకా తను కొద్దిసేపు తిప్పాలి, మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ కొద్దిసేపు అయితే దాన్ని అలా రౌండ్గా తిప్పేసామండి. ఇంకా వెన్న అయితే వచ్చేసింది. ఇంకా వెన్న మొత్తం కలెక్ట్ చేసుకొని ఇంకా నెయ్యి అయితే మరిగించుకోవాలండి. సో ఇంకా ఇది చేస్తుంటేనే మధ్యలో మా బాబు అయితే లేచేసాడండి. ఇంకా చూడండి ఇది మొత్తం కొద్దిసేపు నేను కొద్దిసేపు మా హస్బెండ్ అయితే ఇలా తిప్పాము. ఇంతకుముందు కూడా నేను ఒకటి గీ ప్రిపరేషన్ అనేది ఒక లాంగ్ వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి. ఎవరో అడిగితే కామెంట్లో అయితే ఈ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు అండి. ఇంకా బాగా చిక్కటి పాలు అయితే ఈ వెన్న ఉంది కదా గడ్డ, అదైతే గట్టిగా వస్తుందండి. ఇంక ఇవి మామూలు పల్చటి పాలు కదా, మనకు రోజు పోసేవాళ్ళు బాగా చిక్కగా పోయారు కదండి. ఇంకా దాంట్లో నుంచే నేను తీసి నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా అంత గట్టిగా అయితే రాదండి ఇది. సో మనకు కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తే 2-3 సార్లు అయితే వాష్ చేసుకోవచ్చు. కానీ ఇదైతే నేను పాల మీద తీసింది కదండి, కొంచెం కూడా ఏం స్మెల్ రావట్లేదు, బాగుంది. సో అందుకనేసి డైరెక్ట్ అయితే ఇంకా దాంట్లో నుంచి తీస్తున్నాను. చూడండి ఇంకెంత కలెక్ట్ అయిందో వెన్న అయితే. ఇది మొత్తం తీసాకైతే ఇదంతా సింక్లో వేసానండి. ఇంకా నేను చేసిన ఒక పిచ్చి పని వల్ల డబల్ పని అయిందండి నాకైతే. ఒక్కొక్కసారి బుర్రకైతే ఐడియాలు అస్సలు తట్టవండి, ఆ పని కంప్లీట్ అయిపోయాక తడతాయి. అదేంటో ముందు చెప్తాను చూడండి. ఇంక ఇక్కడైతే ఇది మొత్తం కలెక్ట్ చేసుకున్నాకైతే ఆ గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేశానండి. యాక్చువల్లీ ఎప్పుడు పెట్టినా కానీ చిన్న స్టవ్ మీద పెడతానండి, ఎందుకంటే ఇది ఊరికనే పొంగుతూ ఉంటుంది. సో ఈరోజు ఏమో ఫాస్ట్గా కావాలనేసి పెద్ద స్టవ్ మీద పెట్టేశాను. ఈవినింగ్ పని అంతా ఫాస్ట్గా చేసుకుంటే నైట్ కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అనేసి అనుకున్నానండి. కానీ పెద్ద స్టవ్ మీద పెట్టినందుకు ఇంకా డబల్ పని అయిపోయిందండి. ఇంకా అది ఏమైందంటే మొత్తం పొంగిపోయిందండి. దీంట్లో అయితే ఇట్లా పాలలో కానీ దేంట్లో అయినా కాగబెట్టేటప్పుడు ఒక స్పూన్ వేస్తే పొంగదని చెప్తారు కదండి. ఇంకా నేనైతే ఆ స్పూనే వేసాను. వేసి ఇంకా ఫుల్ పెట్టి బోల్ తోముదామని ఇటు తిరిగానండి, అంతే. ఇంకా వెన్న మొత్తం స్టవ్ మీద అయితే పొంగిపోయిందండి. సో ఇంక ఇక్కడ చూడండి ఈ బౌల్ కూడా తోముకొని తర్వాత ఈ వెన్న గిన్నెలు ఉంటాయి కదా, ఇవన్నీ తర్వాత సింక్లో వేయాల్సింది. కానీ ఇంకా ఆ బౌల్లలోనే వేసాను. ఇంకా అన్ని బౌల్లలో మొత్తం ఇట్లా నూనె నూనె జిడ్డు జిడ్డు అయితే అయిపోయాయండి. ఇంక ఇక్కడేమో చూడండి స్టవ్ మీద మొత్తం ఇదంతా పొంగిపోయిందండి. ఇంకా అది పోయినందుకు బాధ లేదండి నాకు, కానీ అది క్లీన్ చేసుకోవడానికి వచ్చే తిప్పలు ఉంటాయి కదా, అవి మామూలుగా ఉండవండి, దానికి బాధ వేసింది నాకైతే. ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశానండి, లేకుంటే అది పొంగకుండా ఉండేలా లేదు. స్టవ్ ఆఫ్ చేసి ఇక్కడ స్టవ్ మీదే కొన్ని వాటర్ అయితే పోస్తున్నానండి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే వాటర్ పోసామనుకో ఈజీగా వెళ్ళిపోతుందండి. ఇంకా తర్వాత ఎండిపోతే ఆ నెయ్యి మొత్తం ఇట్లా అట్టలాగా కడుతుంది. సో అందుకనేసి వాటర్ అయితే పోసేసి ఇంకా దాన్ని చిన్న స్టవ్ మీద పెట్టేశానండి. పెట్టి ఇక్కడైతే బోల్ తోమడం స్టార్ట్ చేశాను. కిందాక చెప్పాను కదా నేను చేసే పిచ్చి పనులు ఇలానే ఉంటాయనేసి. అన్ని బౌలల్లో అయితే ఈ నెయ్యి ఉంటాయి కదండి, అవన్నీ ఆ వాటర్ అన్నీ పోస్తానండి. సో దానివల్ల గిన్నెలన్నిటికీ ఆ నెయ్యి నూనెలాగా అయితే అంటుకుందండి. ఇంకా వీటిని అయితే తోమడానికి ఇంక ఇప్పుడు ఫుల్ టైం పట్టిందండి. అంత జిడ్డు జిడ్డు అతుక్కుంటూ ఉన్నాయి. ఇంకా ఎక్కువ సోప్ పెట్టి తోమాల్సి వచ్చిందండి. ఇక్కడ మొత్తం ఇవైతే చూడండి సింకులోనే మొత్తం ఎలా పేరుకుపోతుందో. ఇంకా మొత్తం తోమేశానండి. ఇంకా అదైతే చిన్న స్టవ్ మీద సిమ్లో పెట్టాను, లేదంటే ఇంకా మళ్ళీ పొంగుతూ ఉండేదండి. ఇంకా అదొక సైడ్ అవుతూ ఉంటే ఇటు సైడ్ అయితే స్పీడ్గా బౌల్ తోమేసుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బౌల్ కూడా ఎక్కువ లేవండి, మా మమ్మీ వెళ్ళేటప్పుడే బౌల్ అన్నీ తోమేసింది. పొద్దుట టీ బౌల్ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా బౌల్ అన్నీ తోమిందండి. ఇంకా ఎంతైనా మన పేరెంట్స్ మనల్ని బాగా అర్థం చేసుకుంటారు కదండి, మనకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అనేసి వాళ్ళే ముందు అన్నీ చేసి పెట్టిపోతారు కదా. ఇక్కడ చూడండి నేను చేస్తుంటేనే బాబు అయితే లేచాడని చెప్పాను కదా, ఇంకా కొద్దిసేపు మా హస్బెండ్ ఎత్తుకుంటే బాబు అయితే ఒకటే ఏడుస్తున్నాడండి. ఇంకా బాబుని ఎత్తుకొని అయితే ఇక్కడ నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. బౌల్ తోమడం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పాలు తాగుతావా అంటే ఇంకా మా బాబు అయితే నోరు చాపుతున్నాడండి. ఇంకా పాలు పోద్దాంలే అనేసి ఇంకా పాలైతే పోసాను, పాల డబ్బాలో అయితే పోసి ఇంకా బాబుకి అయితే ఇచ్చేసానండి. ఇంక ఇక్కడ చూడండి నెయ్యిని అయితే మళ్ళీ పెద్ద స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇంకా ఈ స్టేజ్లో అయితే పొంగదండి ఎక్కువ. సో ఇంక ఇప్పుడైతే కలుపుతూనే ఉండాలి, కలుపుతూ ఉంటే తొందరగా నెయ్యి అయితే వస్తుందండి. ఇంకా మొన్నటిసారి నెయ్యి పాడైపోయిందని చెప్పాను కదా, అందుకనేసి ఈసారి అయితే ఫుల్గా కాగబెట్టేసానండి. నెయ్యి అయితే మొత్తం ఎర్రగా అయ్యే వరకు అయితే కాగబెట్టాను. చాలా టైం పట్టిందండి. ఇంకా గిన్నె కూడా మొత్తం ఆడుగంటింది. ఇంకా దాన్ని రేపు క్లీన్ చేసేటప్పుడు ఉంటుందండి.
అండి నాకైతే ఇంకా అసలైన పని. కానీ నెయ్యి స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. ఇంకా లాస్ట్లో అయితే ఇంట్లో మరి తమలపాకు కానీ కరివేపాకు కానీ ఏవి లేవండి. అందుకనేసి ఇలాచీ ఉంటాయి కదా, ఇంకొక 3-4 ఇలాచీ అయితే వేస్తానండి. ఆ ఇలాచీ వేయగానే ఇల్లంతా ఏదో స్వీట్ చేసిన స్మెల్ వస్తుందండి. సూపర్ అనిపిస్తుంది ఆ స్మెల్ అయితే. ఇంక కొంతమందికి అయితే నెయ్యి స్మెల్ నచ్చదండి, తలనొప్పి లేస్తుందంట వాళ్ళకైతే. ఇంకా నాకైతే బాగానే అనిపిస్తుందండి. ఇంక ఇక్కడ చూడండి నెయ్యి అయితే ఫుల్గా కాగబెట్టేసాను. ఇంకా కాగబెడితే ఇట్లా మొత్తం పైకి పొంగుకుంటూ వస్తుందండి. ఇంకా ఇందాక మీకు చూపించలే కానీ మొత్తం పైకి పొంగిపోతుందా ఏంటి అనిపించింది. అసలు ఈ నెయ్యి హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనిపించిందండి. అంత పొంగులా వచ్చింది. వెంటనే స్టవ్ మీద నుంచి దించి పక్కకైతే పెట్టేశానండి. ఇంకా మా బాబేమో పాలు తాగుతున్నాడు. సో మళ్ళీ తనని ఎత్తుకొని ఇదంతా అయితే చేస్తున్నానండి. ఇంకా అక్కడ కూర్చోబెడితే కూర్చొని తాగడంట. సో ఎత్తుకోవాలట తననైతే, అందుకనేసి ఇంక ఎత్తుకున్నానండి. ఇప్పుడే నెయ్యి అయితే తయారు చేశానండి. చాలా రోజులు అవుతుంది నెయ్యి తయారు చేయక. పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి ఈరోజు అయితే చేశాను. ఇంకా యాక్చువల్లీ ఏమైందంటే ప్రతిసారి మొన్న ఖరాబ్ అయిందని చెప్పాను కదా నెయ్యి, ఎందుకో ఫంగస్ వచ్చిందని. సో ఈరోజు ఫుల్గా కాగబెట్టాను. పైకి అది పొగలాగా ఇట్లా నురగలాగా వస్తూనే ఉందండి. ఇంక ఇప్పటికి కూడా ఇంకా నురుగు అయితే తగ్గలేదు. నెయ్యి అయితే మొత్తం ఎర్రగా కాగిపోయిందండి. నాకు భయం వేసింది, అసలు నెయ్యి ఉందా మొత్తం ఎవాపరేట్ అయిపోయిందా అని అర్థం కాలేదు. చూడాలి కొద్దిసేపు అయ్యాక పేరుకుంటుందో లేదో. బోలు అంతా వాష్ చేశానండి. ఇంకా నేను బోలు అనుకుంటుంటే పిల్లలిద్దరూ ఇందాక ఇల్లు ఉడ్చాను, మళ్ళీ అప్పాలు అవన్నీ ఇంట్లో పోసారండి. ఇంక ఇప్పుడు ఇల్లు అయితే మళ్ళీ ఊడ్చాలి. ఊడ్చి ఇంకా పిల్లలకు స్నానం చేయించి నేను స్నానం చేయాలి. ఎండాకాలం లెక్క అంటే ఎక్కువ కొడుతున్నాయండి ఎండలు అయితే, మస్తు ఉబ్బరిస్తుంది. ఇప్పుడు కిచెన్లో పని చేసినందుకైతే తడిసిపోయాను. సో బాబు కూడా నాతో పాటు ఉన్నాడు. ఇంకా జిడ్డు అయ్యాడండి. పాల బాటిల్లో అయితే ఇందాక చూపించాను కదా మీకు, పాలు పోసిచ్చాను. తాగుకుంటూ ఆడుకున్నాడు. ఇంకా అవి అయిపోయినట్టున్నాయి, నా దగ్గరికి వచ్చాడు. సో వీడియో ఆన్ చేయగానే ఇట్లా హాయ్ అని చెప్తున్నాడు. సో అలవాటు అయిపోయిందండి మా పిల్లలకు కూడా. అలా చూడండి 30 monthsకే మా బాబుకు కూడా ఇంకా నాతో పాటు వీడియోస్కి అలవాటు అయిపోయాడు నెమ్మదిగా. ఇంకా స్నానాలు అయితే చేయించాలండి. ఫస్ట్ ఇల్లు ఉడుస్తాను. ఇంకా దోశ పిండి ఉంది గ్రైండ్ చేసేది, ఇంకా అది గ్రైండ్ చేసుకోవాలి. డిన్నర్ అయితే ఏం లేదండి ప్రిపేర్ చేసేది, రైస్ అయితే ఉంది ఆల్రెడీ. ఇంక ఇప్పుడు ఆ దోశ పిండి ఒక్కటి మిల్లెట్స్ నానబెట్టాను. ఈరోజు అయితే చాలా రోజులు అవుతుంది మిల్లెట్స్ నానబెట్టకని, ఇంకా అవి నానబెట్టేశాను. సో ఇంకా పిండి ఒకటి గ్రైండ్ చేసుకుంటే ఇందాక నెయ్యి కాచాను కదా, అది ఏమవుతుందో చూడాలి, మీకు చూపిస్తాను. ఇంకా చల్లారిపోయాక ఎలా ఉంటుందో ఇంకా దాన్ని అయితే వడకట్టుకోవాలండి. సో చూడండి. ఇంకా బట్టలు అయితే ఈరోజు కొంచెం ఫాస్ట్గా మడత పెట్టేసుకున్నాను, బాబు పడుకున్నాడు కదా అని. మా పాప అయితే స్కూల్లో ఆఫ్టర్నూన్ పడుకున్నట్టుంది, ఇంక ఇప్పుడు పడుకుంది. సో ఇప్పుడైతే లేపుతాను తనని, మళ్ళీ ఎందుకంటే నైట్ నిద్రపోదు, ఇంకా మళ్ళీ మాకు డిస్టర్బెన్స్. సో అందుకనేసి ఇంకా ఇప్పుడైతే పాపను లేపి స్నానం చేయిస్తానండి. బాయ్ చెప్పు, కిస్, ఫ్లయింగ్ కిస్, ఇట్లా. ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసానండి. ఊడ్చి పిల్లలిద్దరికి అయితే స్నానాలు చేయించాను. ఇంకా పాపను లేపి స్నానం చేయించాను కదా, సో ఇంకా తనకైతే ఆ నిద్ర మబ్బు పోలేదండి, ఏడుస్తూనే ఉందండి. ఇంకా మా మమ్మీ వెళ్ళిందని ఒక బాధ, ఇంకా ఇప్పుడేమో నిద్ర సరిపోలేదని ఇంకా ఏడ్చుకుంటూ ఉంది. పిల్లలతోనే చాలా టైం అయితే స్పెండ్ చేశానండి. అసలు పిల్లలతో ఉంటే టైమే తెలియదు కదా, ఈ పని ఎప్పుడో చేసుకోవాలనుకున్నాను, ఇంకా వాళ్ళతోటే ఉండిపోయానండి. ఇంక ఇప్పుడు టైం అయితే 8:30 అలా అవుతుంది. అసలు గ్రైండర్కి వేసుకోవాలనుకున్నాను పిండి, అది కూడా వేయలేదండి. ఫ్రెష్ అయిపోయి ఇంకా మా తమ్ముడు వస్తే మా తమ్ముడు పిల్లలతో ఇంకా అలానే కూర్చుండిపోయాను. ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చానండి. ఇంక వచ్చి ఈ నెయ్యి ఉంటుంది కదా, దీన్ని అయితే వడగట్టుకుంటున్నాను. చాలా బాగా వచ్చిందండి నెయ్యి అయితే, మంచిగా ఎర్రగా కాగింది. అసలు ఉందా లేదా నెయ్యి అనిపించింది నాకైతే అప్పుడు నురుగా చూసి. ఇంక ఇప్పుడైతే సూపర్ ఉందండి, ఇంకా స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇంకా నెయ్యి అయితే మొత్తం వడగట్టుకొని ఇంకా పక్కకు పెట్టేశానండి. తర్వాత అయితే ఇది గ్రైండ్ చేసుకునే ఓపిక లేదండి, చాలా టైం పడుతుంది కదా గ్రైండర్లోకి వేస్తే, అందుకనేసి ఇంకా మిక్సీకే వేసుకుంటున్నాను. ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేసామండి ఆల్రెడీ. ఇంకా కొన్ని బోళ్ళు ఉన్నాయి డిన్నర్ చేసాక వచ్చిన బోళ్ళు, అవి తోమే ఓపిక అయితే ఇప్పుడు లేదండి. ఇంకా ఇది ఓన్లీ గ్రైండ్ చేసి ఇంకా పాలు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా పడుకుంటానండి. ఇంకేమైనా ఉంటే రేపు పొద్దున చేసుకుంటాను. సో ఇంకా ఈరోజు అయితే చాలా బాగా గడిచిపోయిందండి ప్రొటెక్టివ్గా అయితే. సో ఇదంతా గ్రైండ్ చేసేసి ఇంకా ఒకసారి కలుపుకొని మూత పెట్టి పక్కకు పెట్టి వెళ్ళి పిల్లల్ని పడుకోబెట్టి ఇంకా నేను కూడా పడుకున్నానండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.